ఎక్స్క్లూజివ్ థీమ్ కాన్సెప్ట్తో విశాఖ వాసులకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించాలంటే ఒకే ఒక పేరు వినబడుతూ ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా, రాజారెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో వైజాగ్ ఎక్స్పో ప్రతి సంవత్సరం కూడా సరికొత్త థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఈ ఇయర్ కూడా వైజాగ్ ఎక్స్పో 2026 యమలోకం థీమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఆ కాన్సెప్ట్ అనేది నిజంగా పాపాలు చేస్తే ఇలా ఉంటాయా శిక్షలు అనేది ఇప్పటి వరకు వినడం, పుస్తకాల్లో చదివి తెలుసుకోవడమే తప్ప ప్రాక్టికల్గా కళ్ళకు కట్టినట్లు చూపిస్తే ఎలా ఉంటుందో కూడా ఒక న్యూ ఎక్స్పెరిమెంట్తో అందరికీ రీచ్ అయింది. అలానే మీ అందరికీ ఒక ప్రామిస్ చేశారు రాజారెడ్డి గారు. ఈ సంక్రాంతికి డోమ్ నెస్ట్ 360 డిగ్రీస్తో పాటు వచ్చేటటువంటి డోమ్ నెస్ట్ అనేది ఎక్స్క్లూజివ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది, ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని. బట్ తుఫాను, ఆ తర్వాత షిప్పింగ్, ఇవన్నిటి అవరోధాలు ఎదుర్కొని అల్టిమేట్గా వచ్చేసింది ఆ ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఉగాదికి వైజాగ్ ప్రజలు ఒక సరికొత్త థీమ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ మీడియాకి ఒక షో వేసున్నారు. ఎక్సలెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఇంకా మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం రాజారెడ్డి గారిని అడిగి. సో ఇది మీ డ్రీమ్ అన్నారు, చాన్నాళ్ళ క్రితమే చెప్పారు. ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత నష్టమైనా కూడా నేను అనుకున్న కాన్సెప్ట్ని వైజాగ్ వాసులకి చూపించి తీరుతానని. సో ఇప్పుడు ఆ కళ నెరవేరిపోయింది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రథమ పాత్ర మీదే ఉంటుందని నేను చెప్పుకుంటూ ఉన్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ పెట్టాలనేసి నేను గత 2 సంవత్సరాలుగా ఈ డూమ్ పెట్టాలనేసి చాలా ప్రయత్నాలు. ఎందుకంటే ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూసుకున్న పని. అదేవిధంగా అనుమతులు కావాలి, దీనికి సరైన ప్రాంగణం కావాలి. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా కష్టమైపోయినాయి. వీటినన్నింటినీ, అవరోధాలని అధిగమించి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈరోజు మన విశాఖ ప్రజల ముందులకి ఈరోజు ఈ డోమినేషన్ తీసుకురావడం మనం జరిగింది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవటం. అదేవిధంగా రేపటి నుంచి చూపర్లకి చూపించడానికోసం కూడా ఒక వింత, ఒక విన్యాసం, అదేవిధంగా ఒక మనోల్లాసాన్ని పెంపొందే విధంగా చిన్నారి పిల్లలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప అనుభూతిని ఇస్తాను అని నమ్మకం నాకు ఈరోజే కుదిరింది. ఎందుకంటే నేను మీతో పాటే ఫస్ట్ షో ఈరోజు చూడటం జరిగింది. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఎందుకంటే ఎగ్జిబిషన్ నిర్వహించడం అంటే ఇది ఆషామాషి పని కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపరరీ స్ట్రక్చర్స్. దీంట్లో పెట్టిన రూపాయి ఏది కూడా పబ్లిక్ వచ్చి ఆదరిస్తే తప్ప ఏది కూడా రూపాయి అనేది కూడా చేతికి రాదు. అయినా కూడా మేము ఎన్నో కష్టాలు పడి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు దీన్ని తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో 360 డూమ్ అంటే ఇది ప్రథమంగా చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఇది ఒక ఏఐ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఒక పెద్ద అతి భారీ ప్రాజెక్ట్. ఇది సుమారుగా 1.5 crores తోటి దీన్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రొజెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కాస్ట్లీ. అవి డస్ట్ ఫ్రీగా ఉండాలి వాటికి, అదేవిధంగా ఏసీ కంపల్సరీగా ఉండాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే ఇక్కడ తుఫాన్లు వచ్చే టైం మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటికి కావాల్సినటువంటి సేఫ్టీ మెజరింగ్స్తో పాటు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరీక్షగా. ఎందుకంటే నా అనుభవం అన్నిటికంటే డబ్బులు పెట్టడం కంటే కూడా అనుభవం చాలా గొప్పది. నాకు ఉన్నటువంటి 30 సంవత్సరాల అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రాజెక్ట్ మీద పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనేసి ఒక నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వకపోతే ఇంకా రాజారెడ్డి అనేవాడు ఇంకా ఎగ్జిబిషన్ విశాఖపట్నంలో పెట్టలేడు. మీ మాటల్లో ఒక ఆవేదన కనబడుతోంది. ఖచ్చితంగా గత సుమారుగా 30 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ని పరిచయం చేస్తున్నారు. అయినప్పటికీ కష్టమైన, నష్టమైన, వర్షాలైన, పబ్లిక్ రాకపోయినా కూడా రప్పించే థీమ్ అనేది మీరు చూపిస్తూ ఉన్నారు. సో ఇది కూడా 1,50,00,000 రూపాయల వ్యయంతో ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి వైజాగ్ వాసుల కోసం అలా అందించడం అంటే ఖచ్చితంగా విశాఖ ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. అంత ఖర్చు ఎట్లా అంటే విశాఖ వాసులు అనే చెప్పేటట్టు కూడా విశాఖపట్నం అనేది ఒక టూరిస్ట్ హబ్. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడో గోవాలకో లేకపోతే ఎక్కడికో ఫారిన్ కంట్రీస్కి పోయి మన వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో అది ఒక విశాఖ నగరం అని మేము నమ్ముతాం. ఎందుకంటే విశాఖ నగరంలో గత 30 సంవత్సరాల నాకున్న అనుభవంలో ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఏది కూడా పర్యాటక కేంద్రం అనేది కరెక్ట్ అయిన పర్యాటక కేంద్రం అనేది విశాఖపట్నం నగరవాసులకి ఇంతవరకు వాళ్ళు చూడలేదు. ఎందుకంటే పర్యాటకులు ఎంతో ఏ ప్రయాసాలతోటి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో మన దేశం నుంచి కాకుండా వేరే దేశాలకు పోయేసి వాళ్ళ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడికి పోనేటువంటి వారు
అది మా ఎయిమ్, మా మెయిన్ ఏంటంటే పెద్దవారి కోసం నేను ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయట్లేదు. నాకు కావాల్సింది మిడిల్ క్లాస్ పబ్లిక్. ఎందుకంటే వారికి కూడా, వాళ్ళ పిల్లలు కూడా ఒక ఆనందాన్ని వాళ్ళు పొందాలి అంటే ఇలాంటి టీమ్స్ వస్తే వాళ్ళు ఫారిన్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదు. అక్కడ పోయి చూసేది కూడా ఇదే వాళ్ళు. ఆ సేమ్ కాన్సెప్ట్ మనం వైజాగ్లో పెడితే ఎంతోమంది టూరిస్టులు ఒక విజయనగరం నుంచి కానివ్వండి, శ్రీకాకుళం నుంచి కానివ్వండి, అనకాపల్లి నుంచి కానివ్వండి, వీరే కాదు విశాఖకి వచ్చేటటువంటి నగరాన్ని వీక్షించే దానికోసం రోజు సుమారుగా నా అంచనా ప్రకారం 30 నుంచి 40 వేల మంది ప్రతిరోజు పర్యాటకులు అనేవాళ్ళు విశాఖపట్నంకి వస్తూనే ఉంటారు. ఇప్పుడు వేసవి హాలిడేస్ కాబట్టి ఇవి 50,000 to 60,000 పీపుల్ వస్తూ ఉంటారనేసి మా అంచనా. ఎందుకంటే జనరల్గా మేము పబ్లిక్ని అనాలిసిస్ చేస్తాం, ఎంత పబ్లిక్ వస్తుంటారు విశాఖపట్నంకి ఏంటి అనేది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రదర్శన చూపించేదానికోసం దానికి టైమింగ్స్ కూడా మేము మార్చడం జరిగింది. ఎందుకంటే ఈవినింగ్ 5 o'clock ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తే ఒక 5 hours నేను మ్యాక్సిమం ఒక 500-600 మంది కంటే ఎక్కువ చూపించలేను. దీనికోసంగా దీని టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా మేము ఒక చిన్న విన్నపం మాది, ఇప్పుడు స్కూల్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లలకి అవుటింగ్ తీసుకుపోయే వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇంకా తక్కువ రేట్లు కూడా వాళ్ళకి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వినోదాన్ని అందించాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నపిల్లలకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఈ రోజంతా చిల్ అవ్వాలి. వాళ్ళు చిల్ అవ్వాలంటే ఎగ్జిబిషన్కి రావాలా. ఎగ్జిబిషన్కి వస్తే వారికి తగిన టైంని మనం కేటాయించాలా. ఆ ప్రాంగణం చాలా స్వచ్ఛంగా నీట్గా ఉండాలా. వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా మనం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. డోమ్లోనికి స్టెప్ ఇన్ అవ్వగానే 360 degreesలో ఎలాంటి రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు? ఏ థీమ్స్ ఇక్కడ దీన్ని మోర్ దాన్ 4 minutes కంటే ఎక్కువ చూపిస్తే తల తిరిగే ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆ ప్రొజెక్టర్స్ వాటి 360 ఏ విధంగా అయితే ఆ ఫిలిం రన్ అవుతుందో ఆ ఫిలిం ఏమవుతుందంటే ఒక్కసారి పైన పడిపోయినట్టుగా, ఒకే విధంగా వాళ్ళు ఎక్కడో కదిలిపోతున్నట్టుగా, వాళ్ళు డైరెక్ట్గా మూవ్ అవుతున్నట్టుగా అనే ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మందికి ఎక్కువసేపు దాన్ని మనం ప్లే చేస్తే వాళ్ళకి తల ఇసరటం అనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని దీని టైమింగ్ ఏదైతే ఉంటుందో మినిమం వారికి ఎటువంటి ఇది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా 4 to 5 minutes అనేది ఈ షో చూపించడం జరుగుతుంది. 4 teams ఉన్నాయండి, జురాసిక్ పార్క్, ఇంకా దీంట్లో హలావుద్దీన్ అనేసి ఒక ప్రోగ్రాము, ఒక జురాసిక్ అనేది ఒకటి, ఇంకో 2 programs కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి సైమెంటరీ ఒకటే కాకుండా 2-3 programs వేరే విధంగా చూపించే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వైజాగ్లో 3Dది పెట్టడం ఫస్ట్ టైం. అది మనం చూస్తుంటే మనం కూడా దాంతో మూవ్ అవుతుంది, మనం కూడా అందులో క్యారెక్టర్స్లా ఫీల్ అవుతున్నాం. లైక్ ట్రావెలింగ్ చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది. ఇలాంటిది ఇంకా ఎక్కువ పెట్టాలి, పిల్లలకి ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది అది చూడడానికి. చాలా బాగుంది. 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఏది బాగా నచ్చింది? జురాసిక్ వరల్డ్. మీద పడుతున్నట్టు అనిపించిందా? మీద పడుతున్నట్టు అనిపించింది, భయం వేసింది ఫస్ట్లో, బట్ అలా వెళ్తున్నా, ఇలా ముందుకి మూవ్ అవుతూ ఉంటే 3D వెళ్తున్నారా? భయం వేసింది ఫస్ట్లో, బట్ బాగుంది, చాలా నచ్చింది. కొత్తగా అంటే వైజాగ్ ఎక్స్పోలో ఎప్పుడు ఏదో ఒక థీమ్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో యమలోకం చూస్తున్నారా? యమలోకం కూడా చాలా బాగుంది. అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అది కూడా అంటే యమలోకంలో ఒక్కొక్కటి పెట్టారు. కొన్ని అయితే భయంగా కూడా ఉన్నాయి శిక్షలు, బాగున్నాయి. అంటే పేరెంట్స్కి అబద్ధం చెప్తే కూడా అలాంటి ఇంత ఘోరంగా పనిష్మెంట్ ఉంటుందా అన్నట్టుంది. అంటే ఫస్ట్ పెద్ద తప్పు ఏదైనా చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది కదా. సో యమలోకంలో ఆ మొత్తం అవును, దాని తర్వాత స్వర్గలోకం కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. నిజంగా ఆ 1 minute థీమ్లో మాత్రం అంటే స్వర్గం ఒక్కసారి స్వర్గం కొంచెం సేపు పెట్టినా చాలా బాగుంది. నరకం అయితే అది చూస్తే వాళ్ళతో భయం వేసింది. లైక్ ఆ క్యారెక్టర్స్ మూవ్ అవుతుంటే అవి నిజం అనే ఫీలింగే వస్తున్నాయి అవన్నీ. సో స్వర్గం ఎక్స్పీరియన్స్ చేయడానికైనా మిస్టేక్స్ చేయకుండా ఉంటే బాగుందంత. అవును, అది మాత్రం అనిపించింది. సో ఇప్పుడు వైజాగ్లో ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి, థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు డేర్ స్టెప్ చేయాల్సిందే. సో ఇది కూడా ఇప్పుడే చెప్పారు వారి నిర్వాహకులు, 1,50,00,000 రూపాయలకి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని. సో ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా అనిపించింది? అది ఆఫ్ కోర్స్ చాలా ప్రాఫిట్. మీరు పెట్టిన 100 రూపీస్ టికెట్కి చాలా వర్త్ అనిపించింది. దానికి మాత్రం వర్త్ఫుల్గా ఉంది. పేమెంట్ అనేది మనీ అనేది 100 రూపీస్కి 2 shows అలా వేస్తే చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ షోస్ కూడా చాలా బాగున్నాయి. సో ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఎప్పుడు చిల్ అవుదామా అని అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయితే ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చి అన్నీ చూసి చిల్ అవుదామా, మంచి మూడ్లోకి వద్దామా అన్న ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా సరౌండింగ్ అంబియన్స్ కూడా రకరకాల థీమ్స్ పెట్టున్నారు. సరౌండింగ్ ఒక్కొక్క అంబియన్స్ ఒక్కొక్క థీమ్తో ఉంది, చాలా బాగుంది. అలాగే బయట అన్ని కూడా గేమ్స్ అన్ని పెట్టారు. ఇవి ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడుతూ వచ్చారు, అలాగే పెట్టాలని కోరుకుంటున్నాం. సో పండగకి ఎప్పుడెప్పుడు పెద్ద పండుగ వస్తుందో ఊరు వెళ్తామా అన్నట్టు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వద్దాం అని ఉంది మాకైతే. ఎగ్జామ్స్ అయితే రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి రావచ్చు బెస్ట్. ఇక్కడైతే థ్యాంక్ యూ.